ఏ బైబిల్ అయితే చించేశాడో ఆ బైబిల్ కొరకు ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేసి ప్రభు సేవను జరిగిస్తూ వచ్చాడు. భారతదేశంలో ఒక మంచి సాక్ష్యం కలిగిన దేవుని సేవకుడుగా నిలిచిపోతూ వచ్చాడు. అయ్యలారా అమ్మలారా, మీ సాక్ష్యాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీకు భక్సింగ్ గారి సాక్ష్యాలు మీకు ఉచితంగా మీకు ఇస్తూ ఉన్నాం. తీసుకోండి, చదవండి, మీరు ఆత్మీయంగా బలపరచబడతారు. ఇంకెవరైనా క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైనా ఒక్కరైనా ఉన్నప్పుడు కూడా, అయ్యా అమ్మ క్రీస్తుని అంగీకరించండి, ఆయన దేవాతి దేవుడు, మానవుడిగా ఈ లోకానికి నీకోసం దిగి వచ్చాడు, అర్థించాడు. కాబట్టి ఆయన మన పాపాల కొరకు సిలువలో మరణించాడు. మనం చేసిన ప్రతి పాపము కూడా ఆయన మోసుకున్నాడు సిలువలో, రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అయ్యా అమ్మ క్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తుని చేర్చుకుంటే నీ జీవితంలో పాపం నుండి విడిపించబడతావు. లేదా పాపంలో జీవించి మరణిస్తే నిత్య నరకం ఉందని బైబిల్ చెప్తుంది. ఆ నిత్య